నమస్కారం ప్రజలారా. కొన్ని అనివార్య కారణాల వల్ల స్క్రీన్ ముందుకు రాకుండా ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వటం జరుగుతా ఉన్నది. ఏంది పరిస్థితి? మా పార్టీలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అసలు మా పార్టీలో ఎందుకు ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారు? ఏంది అని చెప్పి మనం ఒకసారి ఆలోచన గనక చేసుకుంటే, గతంలో మనం మాట్లాడినటువంటి మాటలు, మనం వాడినటువంటి భాష, అదేవిధంగా ఈ వల్లభనేని వంశీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఏ విధంగా దుర్భాషలాడి మాట్లాడినాడు, ఏ విధంగా నారా లోకేష్ గారిని మాట్లాడినాడు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మహిళలని కూడా చూడకుండా ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఈరోజు. అదే విధంగా చూసుకుంటే ఇంటి భోజనం అనుమతించండి అని చెప్పి ఆయన కోరటం అయితే జరిగింది. మంచం గూడా ఇప్పియాలంట. మంచము అదే విధంగా మంచంతో పాటు రంభా, ఊర్వశి గూడా మేనకలు గూడా కావాలనేమో మరి వల్లభనేని వంశీకు. అది నాకైతే అర్థం కాల. కోర్టును అభ్యర్థించిన వల్లభనేని వంశీ బెయిల్ కోరుతూ మరో పిటిషన్ దాఖలాలు. వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు నేటికి తదుపరి విచారణ వాయిదా. ఈ వాయిదాలు అదే విధంగా నేనేం చెప్తాను అంటే, గతంలో ఎవడైతే మన జగనన్న ఉన్నాడు, మనం ముఖ్యమంత్రిగా ఉన్నాము, అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని అధికార మదము, అధికార అహంకారంతో ఎవడైతే మాట్లాడుంటాడో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టానికి లోబడి, చట్టాన్ని అనుసరించి, చట్టాన్ని గౌరవించి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులైతే రావు. ఈరోజు ఈయనేదో మంచం కావాలా, మల్లెపూలు కావాలా, దుప్పట్లు కావాలా, ఈ అవలే మాటలన్నీ ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తప్పు చేయకపోయినప్పుడు నేను ఎప్పుడు కూడా నిజాలనేటివి నిర్భయంగా చెప్తా. తప్పును తప్పుగానే చెప్తా. ఒప్పును ఒప్పుగానే చెప్పేటువంటి వ్యక్తిని కాబట్టి అదే విధంగా చూసి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి, ఏ విధంగా ఆయన్ని ఇబ్బందుల పాలు చేశారు అనేది ఒకసారి ఆలోచన అయితే చేసుకోండి. సరే ఇప్పుడు జగనన్న కూడా జైలుకి పోతాడు, పరామర్శ చేస్తాడు. ఇది ఖచ్చితంగా కుట్ర పడినారు వల్లభనేని వంశీ మీద. ఇది కక్షపూరితమైనటువంటి చర్యలు, అక్రమంగా అరెస్ట్‌లు అని చెప్పి ఏదేదో ఆయనంగా కరుణామయి లెవెల్‌లో యాక్టింగ్ అయితే చేయబోతా ఉన్నాడు. అందులో భాగంగా మీరు చూసుకుంటే ఇంకొక ఆయన కూడా రెడీగా ఉన్నాడని నాకు తెలిసినటువంటి సమాచారం. ఆయన ఎవరో కాదు. అదే మన కొడాలి నాని. ఆయనకి ఏ విధంగా పదజాలం వాడినాడో, ఆయనకి ఎందుకైతే ఈరోజు వంశీ దోస్తే కదా! మరి ఎందుకైతే పోలేదు? వంశీకి ఎందుకు అండగా నిలబడలేదు? మా పార్టీలో చేసినటువంటి లఫంగి పనులు, లుచ్చా పనులు మరొక పార్టీలో చేసి ఉండరు అనేది నేనైతే గట్టిగా చెప్పగలను. అతి త్వరలో మీ ముందుకు వల్లభనేని వంశీ అయితే కావచ్చు, మా పార్టీలో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి కూడా నేను అన్నీ గూడా మీ దగ్గరకొచ్చి మీ ఎదురుగా వచ్చి స్క్రీన్ మీదకి మళ్ళా అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మీ ముందుకొస్తానని జెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం వల్లభనేని వంశీ అరెస్ట్‌పై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.